హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. నా ఛానల్ ఎక్కువగా పిల్లలు కూడా ఇష్టపడుతున్నారండి. అందుకని ఈరోజు నుంచి పిల్లల కోసం ఏదైనా ఒక శతకం అనమాట. ఈరోజు వేమన శతకం ఒకటి చెప్తానమాట. ఎవ్రీడే కూడా ఒకటి చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలుగు అనేది పూర్తిగా మర్చిపోతున్నారు. ఇలా ఏదో ఒకటి తెలిసినది చెప్పామంటే వాళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నాను. ప్రియము లేని విందు పిండి వంటల చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, పాత్రమెరుగనివి బంగారు చేటురా, విశ్వదాభిరామ వినురవేమ. ప్రేమ లేని అన్న సంతర్పణము అంటే ప్రేమ లేకుండా మనం అన్నదానం చేస్తాం కదా, అలా చేసినప్పుడు పిండి వంటలు పెట్టినా కూడా వ్యర్థమని అర్థము. బంగారము అపాత్రత గల దాన్నిచ్చి అంటే దానికి విలువలేని దాన్నిచ్చి సొమ్ములు చేయమంటే బంగారం వన్నే తగ్గుతుందన్నమాట. అంటే క్వాలిటీ తక్కువ దాన్ని ఇచ్చి చేయమంటే దాని వాల్యూ అనేది తగ్గుతుంది. అలాగే దేవుడి పైన గుణం లేని అంటే భక్తి లేని పూజ పత్రి పరమ వ్యర్థమని అర్థం అన్నమాట. అది ఈ శతకం యొక్క అర్థం నాకు తెలిసింది చెప్తున్నాను. ఇది వచ్చి టర్టిల్ వైన్ ప్లాంట్ అండి. ఇది ఎక్కువగా రూట్స్ ఏంటంటే మనకి చెట్టు పెరగటం వలన రూట్స్ అవి కట్ అవుతుంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు మనం పైకి పెట్టి మట్టి పెట్టేస్తే సరిపోతుంది. పక్కది వచ్చి జెడ్ ప్లాంట్, ఇప్పుడు నేను చూపించే టేబుల్ రోజు. ఇవన్నీ ఏంటంటే మనకి షో ప్లాంటేనండి. ఫ్లవరింగ్ అయితే ఏ ప్లాంట్కి కూడా ఎప్పుడూ పోయేది కాబట్టి నేను ఎక్కువగా ఇలాగ టర్టిల్ వైన్, ట్రయాంగిల్ హార్ట్స్, మనీ ప్లాంట్ ఇవన్నీ ఇలా పెంచడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. పుదీనా సమ్మర్ వస్తుంది కదండి, ప్రతి ఒక్కళ్ళు పుదీనా అయితే పెంచుకోండి. ఎందుకంటే మనకి సమ్మర్లో పుదీనాతోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క జ్యూస్లో కూడా పైన మనకి గార్నిష్ చేసుకోవటానికి కానీ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పుదీనా వాటర్ అవి మనకి పానీపూరి ఇలా యూస్ చేస్తాం కదా, ఆ విధంగానే పుదీనాతోటి క్యూబ్స్ అలా చేసి పెట్టుకుంటే మనకి కొంచెం కూల్ వాటర్లో లెమన్ అది పిండుకొని హనీ కలుపుకొని తాగొచ్చు అనమాట. బాడీ కూల్ అవుతుందన్నమాట. ఎందుకంటే పుదీనా ఈ టైంలో గ్రోత్ బాగుంటుందండి. వింటర్ సీజన్లో ఎండలు ఆల్మోస్ట్ వచ్చేసినాయిలేండి, ఇంకా వింటర్ ఏం లేదనమాట. కనీసం ఇప్పుడైనా సరే ఇలా చిన్న చిన్న ఆకుకూరలు అలా పెట్టుకొని ప్రయత్నించండి. నా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. పిల్లలకి చదువుతో పాటు వ్యాయామం కూడా ఉండాలండి. ఎవ్రీడే 1/2 అవర్ అన్నా సరే ఈవినింగ్ టైం కొంచెం చల్లబడిన తర్వాత 5 నుంచి 6 వరకు ఎవ్రీడే కూడా ఆటలు అలా ఆడుకోవటానికి ప్రోత్సహించండి. పిల్లలే కాకుండా మాకైతే ఇక్కడ కాలనీలో పెద్దవాళ్ళకు కూడా ఎవ్రీ ఇయర్ గేమ్స్ అలా పెడతారనమాట. ఈ ఇయర్ అయితే బాక్స్ క్రికెట్ పెట్టారనమాట. అది ఆడటానికైతే ఈరోజు వెళ్తున్నాము. నా కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పూజ అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా నేనేంటంటే గేమ్స్ అలా ఉంటే కొంచెం పూజ అది దేవుణ్ణి నమ్ముకొని వెళ్తారండి. అందుకని ఎంత హడావుడి ఉన్నా కూడా 9కి రమ్మన్నా 10కి రమ్మన్నా గేమ్కి కొంచెం అలా పూజ అది చేసుకుంటాను. ఈరోజు వామ్ వాటర్ చేశానండి మార్నింగ్. వీక్లీ ట్వైస్ అయితే వామ్ వాటర్, తులసి వాటర్ నేను తాగుతాను. కాకరకాయలు కూడా కాస్తున్నాయండి. కాకరకాయ మనకి ఇలాగా వడలిపోతుంది అనేసి చెట్టు అయితే మీరు పీకేయద్దనమాట. ఎందుకంటే అది కాండం పెద్దది అయ్యే కొంది ఫస్ట్ వచ్చిన లీవ్స్ అన్నీ ఎండిపోతుంటాయి. ఆ ఎండిన లీవ్స్ కూడా మీరు ఇప్పుడు కట్ చేయొద్దండి. మనకి ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. స్టెమ్కి అది కొమ్మకి ఈ ఎండు లీవ్స్ కూడా మీరు ఇవి ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి మొక్కలకి కట్ చేయొద్దనమాట. ఎప్పుడైనా వింటర్లో చలికాలంలో మొక్కలు కట్ చేసుకోవాలి. నేను చూయించేది వాము చెట్టు పువ్వులండి, వైలెట్ కలర్వి. ఒక పెద్ద బ్రాంచ్లా వచ్చింది. చెప్పాను కదా గేమ్స్ ఉన్నాయని. బాక్స్ క్రికెట్కి మా డ్రెస్ కోడ్ వచ్చేసి గ్రీన్ అనమాట. ఇలా రెడీ అయ్యేసి మా ఫ్రెండ్ నియర్ బై ఉంది రింకు బాబీ, ఆమె కూడా రమ్మన్నారనమాట. ఇద్దరు కలిసి వెళ్దామనేసి ఇద్దరం ఇలా రెడీ అయ్యేసి పిక్స్ తీసుకుంటున్నాము. ఇవన్నీ మెమరీస్ అండి. ఏదో ఆటలంటే ఎంజాయ్మెంట్ కోసము ఫన్నీగా అయితే ఆడమండి. ఏ గేమ్ అయినా సరే స్పోర్టివ్గా తీసుకొని ఆడతామన్నమాట. ఆ స్పోర్టివ్నెస్సే మా టీంకి ఈరోజు గెలిపించిందనమాట. చక్కగా అందరూ కూడా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మేము ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయలేదన్నమాట.
రెండే టీమ్స్, ఒకళ్ళు బ్లూ డ్రెస్ కోడ్, ఒకళ్ళు గ్రీన్ డ్రెస్ కోడ్ అనమాట. ఎనీ గ్రీన్ వేసుకోవచ్చు. అంటే మనం అప్పటికప్పుడు పర్చేస్ చేయలేం కదా, మనం డైలీ అయితే ఆడం కాబట్టి, ఎప్పుడో ఒక్కసారి కాబట్టి ఇంట్లో ఉన్నవి అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నామన్నమాట. ఈ విధంగా గ్రూప్ పిక్స్ అన్నీ చేసాము. ఈవిడ మేడం అనమాట, మా దగ్గరికి వచ్చారనమాట విజిటింగ్ కోసం. ఈ ప్లాంట్ వాటికి కొంచెం పెద్ద మేడం అనమాట. ఆవిడే ఇక్కడ మాకుండే మేడమ్స్ అందరూ ఫస్ట్ అయితే ట్రయల్ మ్యాచ్ ఆడుతున్నారనమాట. ఈ మ్యాచ్ ఏంటంటే పెద్దవాళ్ళల్లో కానీ పిల్లల్లో కానీ గేమ్స్ అనేవి ఉత్సాహం నింపుతాయన్నమాట. మనసు ఆనందంగా ఉంటుంది, బాడీ కూడా మెంటల్గా ఫిజికల్గా కూడా మనిషి దృఢంగా అవుతారనమాట ఆటల వలన. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏజ్ లిమిట్ లేకుండా ఇప్పుడు ప్రతి సిటీలో కానీ అన్ని చోట్ల ఇలా బాక్స్ క్రికెట్ ఉంటుందన్నమాట. ఎక్కువగా డాక్టర్స్, కమ్యూనిటీల్లో ఇలా విల్లాస్ అలా కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేడం వాళ్ళు ఆడాక మా గేమ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈ విధంగా మేమైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాము. నేను బౌలింగ్ చేస్తున్నానన్నమాట. ఇట్లా వేరే వాళ్ళు బ్లూ డ్రెస్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం మా కమ్యూనిటీలో అయితే మేము ఉండే చోట ప్రతి ఒక్కదానికి కూడా అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఈవెన్ పూజలు కానీ గేమ్స్ కానీ ప్రతి ఒక్కటి అన్నమాట. మనం ఉండే వాతావరణం మనల్ని అన్నిటికీ తగినట్లుగా తయారు చేస్తుందన్నమాట. మన ఆరోగ్యం, మన ఆనందం మన చేతుల్లోనే ఉందండి. మనం హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా ఇలా క్రీడలు ఆడటం అయితే ప్రతి ఒక్కరూ కూడా, పెద్దలు పిల్లలు అనేది తేడా లేదండి. ఏజ్ లిమిట్ అయితే గేమ్స్కి అస్సలు ఉండదన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని రంగాలలో ఆడవాళ్ళు ప్రతి దాంట్లో కూడా అన్ని రంగాల్లో కూడా ముందుండాలండి. మనకెందుకులే, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మేమేంది క్రికెట్ ఆడతా, ఇలా ఆలోచించద్దనమాట. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చేయగలరనమాట ఆడవాళ్ళు. అందుకనేసి ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించండి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళటానికి. అలానే బయట కూడా మనం వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన వాతావరణాన్ని పొల్యూట్ చేయకుండా, గొడవలు చేసుకోకుండా చక్కగా అందరితో కలిసిపోయి నవ్వుతూ ఆనందంగా ఆడి ఇంటికి వచ్చామంటే మనకి మైండ్ అనేది మనం రీఫ్రెష్గా హెల్తీగా అవ్వటానికి వెళ్తున్నాం. అంతేకాని బ్రెయిన్ని మళ్ళీ పాడు చేసుకొని గొడవలు అవి పెట్టుకొని అలా అయితే ఉండద్దన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆటలాడుతున్నాం కాబట్టి సంతోషంగా ప్రతి ఒక్క గేమ్లో పార్టిసిపేట్ చేయండి. మేము మా గేమ్ అంతా మేము బౌలింగ్ చేసేటప్పుడైతే వీడియో అది తీయలేను కాబట్టి మా టీంలో బ్యాటింగ్ చేసేటప్పుడైతే నేను వీడియో అయితే అన్నీ తీసానండి. వీలైనంత వరకు అందరినీ కవర్ చేశానన్నమాట. ఈ విధంగా నేను ఆడేటప్పుడు అనమాట ఓన్లీ 2 balls, మామూలుగా ఎవ్రీ ప్లేయర్ కూడా 6 balls 6 runs ఉంటాయన్నమాట. ఇందులో మనం అంటే 6 runs అనే కాదండి, ఎన్ని రన్స్ అయినా కొట్టచ్చు. 6 balls ఉంటాయి. ఎవ్రీ ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేయాలి, ఎవ్రీ ప్లేయర్ కూడా బౌలింగ్ 6 balls చేయాలన్నమాట. 6 balls-లో 2 balls చేశారు, అవతల బ్యాట్మెన్ అవుట్ అయిపోయారనుకోండి, ఇంకా బౌలింగ్ వేసే వాళ్ళు కూడా అవుట్ అయిపోతారనమాట. పక్కన కూర్చోవాలి, వేరే బౌలర్ రావాలన్నమాట. ఆ విధంగా ఈ గేమ్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ బాక్స్ క్రికెట్ని అయితే ఎంజాయ్ చేశామండి. చక్కగా అప్పుడప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్గా మనం అందరం కలిసి ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి గేమ్స్ని ప్రోత్సహించాలి. వీటిని ఆడే వాళ్ళని కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ క్రికెట్ ఆడి ఏం చేస్తారు, ఇవన్నీ అవసరమా అని అంటారు. అలా అనేవాళ్ళ మధ్యనైతే అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారనమాట. వాళ్ళు ఆడలేరు, ఆడే వాళ్ళని ఎంకరేజ్ చేయలేరనమాట. అలా గేమ్ అది ఫినిష్ అయ్యాక మా టీం అయితే విన్ అయిందండి.
ఏదైనా సరే ప్రైజ్ ఉన్నా లేకపోయినా ప్రైజుల కోసమైతే గేమ్స్ ఆడకూడదండి. మన ఒక ఇంట్రెస్ట్ అంటే ఈ వయసులో కూడా మనం ఆడామని అదొక మెమరీగా, అదొక డిజిటల్ లైబ్రరీగా అది పొందుపరచబడి ఉంటుందన్నమాట నా యూట్యూబ్లో. అందుకనేసి నేను చక్కగా ఇలా ప్రతి ఒక్క గేమ్స్ అంటే నాకు ప్రాణం అండి. నేను వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైము ఇల్లు అదంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్కి అయితే జొన్న రొట్టె అది చేసుకున్నానండి. దీపారాధన అది చేసుకొని తులసమ్మ దగ్గర దీపం అది పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి నేను థర్స్డే రోజే కొంచెం బాల్కనీలు కానీ అన్నీ క్లీన్ చేసుకోవటం అవన్నీ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే ఫ్రైడే రోజు కొంచెం ముగ్గులు వేసుకోవటం కానీ, మనకి మాఘమాసం వచ్చేసింది కదా, మాఘమాసంలో ఏంటంటే ఎక్కువగా గడపలు అవన్నీ శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. అందుకనేసి రేపటి నుంచి నేను గడప పూజలు అవి ఎలా చేయాలి అనేది రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.